మాటలు మరి దైవజనులు మరి పాస్టర్ సుధాకర్ గారు చక్కటి మాటలు చెప్పారు, మనం విన్నాం. మరి ఈ సమయంలో దేవుని వాక్య భాగంలో నుంచి సాక్ష్యాలు కూడా విన్నాం. మరి ఆ సాక్ష్యాల్లో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే, చనిపోయినటువంటి వ్యక్తి ఎవరు చనిపోయినా కూడా, ఎవరు ప్రభునందు నిద్రించినా కూడా, ఎవరి లోకాన్ని విడిచి వెళ్ళిపోయినా కూడా దావీదు అంటున్నాడు, లోకులందరూ పోవలసిన మార్గమున నేను కూడా పోవచ్చు ఉన్నాను అంటాడు ఆయన. అలా ప్రతి ఒక్కరము వెళ్ళవలసిన వారమై ఉన్నాం గనుక వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, వెళ్ళే సమయానికి నువ్వు క్రీస్తులో ఉండి వెళ్ళాలి అని వాక్యం చెప్తుంది. మొదటి తెస్సలోనిక రాసిన పత్రికలు మనం చూస్తూ ఉంటాం. అక్కడ అంటాడు, క్రీస్తులో ఉండి మృతి చెందిన వారు మొదట లేపబడతారు అని చూస్తూ ఉన్నాం. అలాగే క్రీస్తులో ఉండి చనిపోయేటువంటి ఆ జీవితాన్ని కలిగిన వారమై మనం ఉండాలని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. రెండో మాటగా మనం ఇక్కడ మనకి గమనించి చూసినప్పుడు, ప్రతి ఒక్కరము కూడా ఇందాక వాక్యం చెప్పబడినట్టుగా మనకంటూ క్రైస్తవునికి, విశ్వాసికి ఒక నిరీక్షణ ఉంది. ఏంటిదనంటే, మరలా మన వారిని చూస్తాము అనే నిరీక్షణ. ఇది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదం. ఈ నిరీక్షణ కలిగినటువంటి వారికి లోకంలో ఎటువంటి భయము, బెరుకు, దిగులు, ఆందోళన ఉండదు. మరణమును గురించి మనం చూసినప్పుడు ప్రతి ఒక్కరికి ఒకే ఒక్క విషయంలో భయపడతారు. దేంట్లో అంటే, మరణం గురించి భయపడతారు. భయపడేవారు ఎవరు అనంటే, ఆ మరణమును ఎప్పుడు వస్తుందా, ఎలా వస్తుందా అనేది కాదు. ఇక్కడ మరణం అంటేనే భయం. ఎందుకు భయపడతారు మరణం అనంటే వాక్యం సెలవిస్తున్న మాట, క్రీస్తులో లేని వారికి మరణం అంటే భయం. కారణం ఏంటంటే, పరలోకానికి వెళ్తానో లేదో అనే భయం అప్పుడు పట్టుకుంటుంది. అప్పటి వరకు లేనటువంటి భయము అప్పుడు వస్తుంది మనకి. ఇప్పుడు నేను చనిపోబోతూ ఉన్నాను, నేను చనిపోతానేమో, చనిపోతే నేను క్రీస్తు దగ్గరికి వెళ్తానో లేదో అనేటువంటి భయము అప్పుడు మనలో ఏలుబడి చేస్తూ ఉంది. అందుకే వాక్యంలో చక్కటి మాట మనం చూస్తున్నాం. ఇందాక మనం సాక్ష్యాల్లో మనం విన్నాం, ఇద్దరు ముగ్గురు చెప్పారు. సాక్ష్యం ఏంటంటే, నీతిమంతుణ్ణి జ్ఞాపకము చేసుకునుట. చదువు మా మాటను దయచేసి సామెతల గ్రంథము 10వ అధ్యాయము దయచేసి చదవాలని మనం చేస్తున్నాను. 7వ వచనమును మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనం, నీతిమంతుని జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదకరము అనే మాటను మనం చూస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తున్నాం. నీ వాక్యం ద్వారా మాతో సూటిగా, స్పష్టంగా, మాతో మీరు మీ అధికారం కలిగిన స్వరము చేత మాట్లాడమని వేడుకుంటూ ఉన్నాం. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయమును, మనస్సును మాకు అనుగ్రహించి మహిమ పొందుమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని చుట్టున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, నీతిమంతుణ్ణి జ్ఞాపకము చేసుకొనుట మనకు ఆశీర్వాదకరము అని చూస్తూ ఉన్నాం. గమనించదగిన విషయం ఏంటిదనంటే, నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకోవాలి. కానీ నీతిమంతుడు ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. క్వశ్చన్ ఏంటిదనంటే, హూ ఈజ్ ద రైచస్ పర్సన్ అని ఒక్కసారి మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలి. ఆ నీతిమంతుడు ఎవరు? ఆయన అంటాడు, వాక్యంలో ఉన్న మాట ఏంటంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు అని వాక్యం చెప్తుంది. అదే వాక్యం ఏమంటుంది, మరలా 92వ కీర్తన 12వ వచనం చూసినప్పుడు, నీతిమంతుడు ఖర్జూరపు వృక్షము వల్లే మొవ్వు వేయుదురు అంటాడు. అలాగనే ఆది కాలంలో మనం వెళ్ళినప్పుడు అక్కడ మనం చూస్తూ ఉన్నాం, నువ్వు నీతిమంతుడవు అని చూస్తూ ఉన్నాం. అలాగే దానియేలు గురించి అదే మాట చెప్తూ ఉన్నాడు. ఇంకా కొంతమంది భక్తులను గురించి ఆ మాటలు చెబుతూ ఉన్నారు. ప్రేమ దేవుని బిడ్డలారా, మరి నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అన్నప్పుడు వారిని నీతిమంతుడని ఎలా పిలుస్తూ ఉన్నాడు? మరి ఆ నీతిమంతుడు నిజంగా నీతిమంతులా అని ఒక్కసారి మనల్ని మనం ప్రశ్న వేసుకుంటే, పరిశీలన చేస్తే, వాక్యాన్ని లోతుగా, వాక్యాన్ని ప్రేమ దేవుని బిడ్డలారా మరి లోపలికి మనం వెళ్ళినప్పుడు వాక్యం అంటుంది, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నేను నీకు తెలియనటువంటి గూఢమైన సంగతులను నేను నీకు తెలియచేస్తాను,
నీకు తెలియనటువంటి మర్మములను నీకు తెలియచేస్తాను. లోతైన విషయాలను, నీవు గ్రహింపలేని విషయాలను నేను నీకు తెలియచేస్తా. ఎప్పుడు అంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు, వాక్యాన్ని పరిశీలన చేసినప్పుడు, వాక్యాన్ని ధ్యానించినప్పుడు, వాక్యాన్ని నువ్వు నెమరు వేసినప్పుడు ఈ మాటలు మీతో నేను మాట్లాడుతాను అంటున్నాడు ఆయన. నీకు తెలియనటువంటి సంగతులను నేను నీతో సంభాషిస్తాను అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నిజంగా చెప్పాలంటే నీతిమంతుడు ఎవరు అనంటే ఆయన ఒక్కడు మాత్రమే నీతిమంతుడు. ఆ యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే నీతిమంతుడు. మిగతా అందరూ కూడా, ఏ మనుషుడు కూడా నీతిమంతుడు కాలేడు అని వాక్యం చెప్తుంది. ఆ మాటను ఒక్కడి నుంచి మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎందుకు మనం నీతిమంతులము కాదు? మరలా అదే వాక్యం చెప్తూ నీతిమంతుడు అని చెప్తూ ఉంది. అయినప్పటికీ మనం చూస్తూ ఉన్నాం. మనం ముందరికి వెళ్ళినప్పుడు చూద్దాం. ప్రేమ దేని బిడ్డ, వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే నీతిమంతుడు కేవలం ఎవరంట? యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే నీతిమంతుడు. ఎందుకు ఆయన నీతిమంతుడు అని అంటే ఆయన పుట్టుక నీతితో కూడుకున్నటువంటిది, ఆయన పుట్టుక పరిశుద్ధమైనటువంటిది. ఆయన యొక్క ప్రేమ దేని బిడ్డ, ఆయన ఈ లోకంలో జీవించిన జీవితము పరిశుద్ధమైనటువంటిది. ఆ నాలో పాపం ఉన్నదని నేరస్థాపన చేయగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా అని ఆయన ప్రశ్నించిన వాడు. ఆయనలో ఏ పాపము లేదు. ఆ పాపమును గుర్తించిన వాడు ఎవడు కూడా లేడు. ఆయన ఇరికించాలని, ఆయన్ని పట్టుకోవాలని రకరకాలుగా ఆయన శోధించినటువంటి మనుషులు, యాజకులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, అనేక మంది రోమీలు కూడా ఆయన్ని ఏం చేశారు? ప్రశ్నించడం మొదలుపెట్టినారు. ఎక్కడైనా దొరుకుతాడేమో, ఎక్కడైనా ఆయన చిక్కుతాడేమో అనేటువంటి ఆలోచనతో, తలంపుతో ఆయన్ని అలాగే చేస్తున్నారు. కానీ ఆయన ఎక్కడ కూడా దొరకలేదు. కారణం ఏంటంటే ఆయన లోపల పాపమే లేదు గనుక. ఆయన లోపల ఎటువంటి దోషము, అపరాధము, అతిక్రమ క్రియలు ఏవి కూడా ఆయనలో లేవు కనుక ఆయనే ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆయనే అడుగుతున్నారు, నాలో పాపం ఉన్నదని ఎవరైనా నేరస్థాపన చేయగలరా అని అడుగుతూ ఉన్నారు. ఇది ఆయనలో ఉన్న గొప్ప విషయం మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. మనము మత్తయి సువార్తలో మనం అవసరం అక్కడ చూస్తూ ఉంటాం. మన మొదటి అధ్యాయంలో మనం గమనిస్తామంటే కన్యకైనటువంటి మరియ గర్భమున ఆయన ఉద్భవించినాడు, పుట్టినాడు. మనుషుని యొక్క నిర్మాణం మొదటిగా మనం చూసినప్పుడు ఆదాము, తర్వాత హవ్వ, ఆ తర్వాత ప్రేమదేవుడు కయ్యూను మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఇలాగిన 3 నిర్మాణాలు జరిగిన తర్వాత ఆ 3వ నిర్మాణాన్ని కొనసాగించబడుతుంది ప్రపంచంలో. ఈ లోకంలో కొనసాగించబడుతున్నటువంటి 3వ నిర్మాణం ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతూ ఉంది. ఆ కంటిన్యూషన్ ప్రకారంగానే దేవుడికి లోకానికి రావాలని అంటే ఎలాగా? ఆయన గురించి చెప్పబడినటువంటి మాట ముందే చెప్పబడుతుంది. యెషయా గ్రంథంలో చెప్పబడింది, ఇర్మియా గ్రంథంలో చెప్పబడింది, ఎజికేల్ గ్రంథంలో చెప్పబడింది, అంతకు ముందు సమూయేలు రాసిన గ్రంథంలో చెప్పబడింది, ఆ పాత నిబంధన గ్రంథంలో కూడా మనకు చెప్పబడుతుంది, కాండాల్లో కూడా మనకు చెప్పబడతా ఉంది. ఏమని? ఆయనను గురించి, ఆయన కన్యక గర్భమందు పుడతాడు అన్న సంగతిని, ఉద్భవిస్తాడు అన్న సంగతిని మనకు తెలియజేయబడతా ఉంది. ఎలా పుడతాడంట? ఆయన మనుషుల కలయిక ద్వారా కాదు, మనుషుల ద్వారా ఆయన పుట్టేవాడు కాదు, మనుషుల ద్వారా ఆయన జన్మించేవాడు కాదు అని వాక్యం చెప్తుంది. ఎందుకంటే ఆయనే పరిశుద్ధమైనటువంటి పుట్టినటువంటి లోకంలో ఏకైక మనిషి ఎవరంటే, మనుష్య కుమారుడు ఎవరంటే యేసుక్రీస్తు మాత్రమే అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుకనే ఆయన నీతిమంతుడయ్యాడు. పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భము ధరిస్తావు, దానివల్ల నువ్వు కుమారుని కంటావు, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతావని ఎవరితో మాట్లాడుతున్నావు? మరియతో మాట్లాడుతూ వచ్చాడు, యోసేపుతో మాట్లాడుతూ వచ్చాడు. ఆయన ఇదిగో ఈమె పరిశుద్ధమైనదే, పవిత్రమైనదే, ఆయన రహస్యముగా విడనాలని ఉద్దేశించినాడు గనుక అవమానపరచనొల్ల కానీ వాక్యం చెప్తుంది. కనుకనే ఆ మాట దూత ఆయనతో మాట్లాడుతూ ఉంది. అప్పుడు ప్రేమ దేవుని బిడ్డలారా, ఏం జరుగుతుంది అక్కడ? ఆ పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారు కన్యకైనటువంటి మరియ గర్భములో ఆయన ఉద్భవించినట్టుగా, పిండముగా వేయబడినట్టుగా, ఆ తర్వాత ఆయన పుట్టినట్టుగా మనం చూస్తున్నాం. కనుకనే ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు. ఆ నీతిమంతుడైనటువంటి దేవుడు ఈ రోజున ఆయన ఒక్కడు మాత్రమే నీతిమంతుడు అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు ఒక మాటను మనం జ్ఞాపకం చూడండి ఒకసారి. ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ చక్కటి మాట చెప్పబడుతూ ఉన్నాయి. ఏమనంటే, ఇదిగో నోవహుతో మాట్లాడుతూ అన్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయన అంటే, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారిని ఓడలోనికి ప్రవేశించుమని చెప్పినాడు. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు. ఎంతవరకు ఆయన నీతిమంతుడు అని అంటే ఈ లోకం వరకే. శరీరానుసారంగా నీతిమంతుడు కాదాయన,
కేవలము ఆయన నీతి అంతా కూడా ఏంటంటే దేవుని సన్నిధిలో ఆయన ఉండడము నీతిమంతుడిగా ఉన్నాడు. ఈ తరం వారిలో తప్పు చేయకుండా, పాపము చేయకుండా, పాపుల్లో కలిసిపోకుండా, లోకంలో కలిసిపోకుండా, చీకటిలో కలిసిపోకుండా ఆయన దేవునితో ఉన్నాడు గనుక నీతిమంతుడు అయ్యాడు. గనుకనే ఆ నీతిమంతుడు గనుక నువ్వు ఓడలో ప్రవేశించమన్నాడు. ఇంకేమంటున్నా ఆయన 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 8-9 వచనాలు గమనించి మనం చూసినప్పుడు అక్కడ ఆయన దేవునితో నడిచిన వాడు అని కూడా చెప్పబడుతూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుని వాక్యం సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ గ్రహించాలని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. చూడండి ఒకసారి 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక చూద్దాం. ఒకసారి 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనము 20వ వచనం నుంచి 23వ వచనం వరకు. ఇప్పుడైతే నిద్రించు వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణము వచ్చను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను అని చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడైతే నిద్రించు వారిలో ఆయన ఏమై ఉన్నాడు? ప్రథమ ఫలము అనగా మరణించినటువంటి వారు ఎవరు కూడా లేపబడలేదు. లేపబడిన వారు సైతము లాజరు కావచ్చు, ఆ చిన్నది కావచ్చు, లేకపోతే ఇంకా ఎవరైనా కావచ్చు, మరలా నిద్రించినారు, మరలా చనిపోయినారు. వారు ఎంత మాత్రము లేపబడలేదు. లేపబడిన వాడు ఖాళీ సమాధి ఇప్పటికీ మనకు యెరూషలేములో కనబడుతా ఉంది. ఆయనే నీతిమంతుడైన యేసు క్రీస్తు ప్రభు అని వాక్యం ద్వారా మనం గమనిస్తున్నాం. కాబట్టి మనుషుల మనము కాదు నీతిమంతులము, ఆయన నీతిమంతుడు. ఆయనని జ్ఞాపకం చేసుకుంటే ప్రథమ ఫలముగా లేపబడ్డాడు కనుక ఆయనలో ఉండి నిద్రించినటువంటి వాడు రెండవ ఫలముగా లేపబడతాడని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రథమ ఫలముగా లేపబడినటువంటి ఆయన నిన్ను కూడా లేపుతాడనే నిరీక్షణ ఈరోజు మనకు కలగజేసినాడు. 3వ దినాన లేచినాడు. లేచినటువంటి వ్యక్తి మరలా ఆయన చనిపోలేదు. మనుష్య కుమారుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు. మనుష్య కుమారుడిగా జీవించినాడు. మనుష్య కుమారుడిగానే బ్రతికినాడు. మనుష్య కుమారుడిగానే చనిపోయినాడు. ఆ తర్వాత ఆయన పైకి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. ఆయన ఇలాగైతే లేచినాడో మనల్ని కూడా అలాగే లేపుతాడు. మొదటి మనుషుడు అయినటువంటి ఆదాము ఆయన చేసిన తప్పు వల్ల ఏం తప్పు చేశాడండి? ఆయన ఏం పాపం చేశాడు? పాపం అంటే ఏంటిది? ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉన్నాడు. ఈ పాపము ఆయన చేస్తున్నాడు. ఇద్దరు చేసినారు. చేయటం వలన లోకంలోనికి పాపం ప్రవేశించింది. ఆయన సంతానము కోపం వచ్చింది. ఆయన సంతానానికి పగ ఏర్పడింది. ఆయన సంతానము హంతకులుగా మారిపోయినారు. ఆయన సంతానము ప్రేమ దేని బిడ్డరా టోటల్ గా పాడైపోయినట్టుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. మొదటి ఫ్యామిలీలోనే అన్ని వచ్చేసాయి, రావాల్సినవి అన్ని వచ్చాయి. దేవుని వాక్యం సెలవిస్తుంది అవి తీసివేయడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. అది దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే ఆ నీతిమంతుడు ఈ రోజున మనకు ఆయన వీటిలో నుంచి విడిపించడానికి, వీటిలో నుంచి విడుదల కలగ చేయడానికి, వీటిలో నుంచి విడిపించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. గనుకనే ఆయన ప్రథమ ఫలముగా ఆయన ఏ మరణం అయితే వచ్చినో ఆ మరణము తీసివేయడానికి, ఆ మరణం నుంచి విడిపించడానికి, ఆ మరణం నిన్ను ఎన్నటినూ భయపెట్టకుండా ఉండడానికి వాక్యం చెప్తుంది. ఏ భయం అయితే మనల్ని వెంటాడుతుందో సామెతల గ్రంథంలో మనం చూస్తున్నాం. అక్కడ అంటాడు ఆయన 18వ అధ్యాయం మనం గమనించి చూస్తే అక్కడ అంటాడు, నీ భయపడటం వల్ల నీ మీదికి ఏమొచ్చును? ఉరి వచ్చును అంటాడు. మనం ఏదైతే భయపడుతూ ఉంటామో ఆ భయం వల్లనే మనకు ఉరి వస్తూ ఉందన్న సంగతిని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా, దేవుని బిడ్డలారా. అందుగురించి ఇంకేమంటాడు? కింద ఏమంటున్నాడు ఇక్కడ? మనుషుని ద్వారా మరణము వచ్చిన గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగింది. పునరుత్థానం అనగా లేపబడుట, తిరిగి జీవించుట అని మనం చూస్తున్నాం. తిరిగి బ్రతుకుట. లాజరు కూడా బ్రతికినాడు కానీ మరలా చనిపోయాడు. యాయిరు కుమార్తె చనిపోయింది, మరలా చనిపోయింది. ఆ యవనస్తుడు పాడిని ముట్టగానే లేచి కూర్చున్నాడు, మరలా చనిపోయాడు. ఇలాగ మనం చూసుకుంటూ వెళ్తుంటే కొంతమంది లేచారు కానీ మరలా చనిపోయారు. కానీ ఎవరు కూడా మరలా అలా జీవించి లేరు అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఆయన ఆదామునందు ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొంది ఉన్నారో
మృతి పొందుచున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ కూడా బ్రతికింపబడుదురు. ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు నుండి వచ్చినటువంటి వారు అని వాక్యము ద్వారా మనం చూస్తుంటున్నాం. క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు అని కూడా గమనిస్తూ ఉంటూ ఉన్నాం. ఎలాగైతే వరుస క్రమములోనే పోతారు, అందరు కూడా క్రమము లేకుండా పోరు. ఆమేన్, హల్లెలూయా. ఆ క్రమము కలిగినటువంటి వారమై మనం వెళ్ళాలి. ఆయన పిలుపును అందుకొని వెళ్ళాలి. మనం అందరం ఇక్కడ ఉన్నాం. నేను చనిపోతాను పలానా దినాన, లేకపోతే పలానా నెల, పలానా సంవత్సరంలో, పలానా నెలలో, పలానా రోజున, పలానా గడియలో నేను వెళ్తాననేటువంటి ఎవరికైనా తెలుస్తుందా? దావీదు అంటాడు, నా యొక్క ఆయుష్యంతో నాకు తెలుపుము అంటాడు కదా. నా ఆయుష్యంతో నాకు తెలుపుమని అడుగుతున్నాడు ఆయన. నా జీవిత పరిమాణం ఎంతో నాకు తెలుపుము అంటున్నాడు ఆయన. బెత్తడంత చేసి ఉన్నావు అంటాడు ఆయన. ఏం చేశాడంట? బెత్తడంత చేసి ఉన్నావు. నా ఆయుష్ ఎలా ఉందంటే ఆ తరాజు పైన ఉన్నటువంటి ధూళి వలె ఎగిరిపోయినట్టుగా, నీటి బుడగ వంటి వలె ఉన్నట్టుగా అని వాక్యం చెప్తూ ఉంది. గాలికి ఎగిరిపో పొట్టు వంటిది మన జీవితం. ఆ జీవితానికే మనం ఏమైపోతున్నాం ఈ రోజున? ఇందులోనే మనం ఇందులోనే మనం జీవిస్తాం, ఇందులోనే సమస్తం ఉండిపోతాం, ఇక అంతా మనదే అని మనం అనుకుంటున్నాం. కానే కాదు. ఆమేన్, హల్లెలూయా. వరుస క్రమంలో మనం వెళ్ళబోతూ ఉన్నాం. మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి వారము. ఈ రోజున మమ్మీ ద్వారా మనకు ఈ వాక్యము చెప్పబడతా ఉంది. ఎవరైనా, నేనైనా, మీరైనా, సేవకులైనా, సేవకులైనా మాకు 200 తీర్పు, మా ఇద్దరికి 200 తీర్పు. కాబట్టి మీరు ఎవరు మమ్మల్ని విమర్శించకూడదు. అది భార్యలు కూడా కావచ్చు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. నిజం. దేవుని 200 తీర్పు దేవుడే తీరుస్తాడు, దేవుడే చూసుకుంటాడు. వారిని తీర్పు తీర్చాల్సిన అవసరం ఎవ్వరికి కూడా లేదు. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. వారి వారి వరుస క్రమంలోనే వెళ్తారని వాక్యం ద్వారా ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. బ్రతికించడం కూడా ఆయన వరుసలోనే బ్రతికిస్తాడు. ప్రథమ ఫలము క్రీస్తు గనక ఆ తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడతారు. ఆయన వారు, ఆ మాట మనం గ్రహించాలి, అండర్లైన్. ఆయన వారు మాత్రమే బ్రతికింపబడతారు. ఆయన ఎవరు బ్రతికింపబడతారంటే ఎవరము చెప్పలేం. ఒకటే ఒక మాట ఏంటంటే, ఇప్పుడు 100 మందిలో ఒకటే ఒక మాట చెప్పాల్సిన 2:100, 3:100. ఒకవేళ మన సాటిస్ఫాక్షన్ కోసం 5:100 అంతే. అంటే 100 మందిలో పోయేది యేసయ్య దగ్గరికి, లేకపోతే క్రీస్తు దగ్గరికి, లేక పరలోకానికి ఎంతమంది స్వతంత్రించుకుంటారంటే పరలోకాన్ని 5 మాత్రమే. 5 మాత్రమే. 1, 2, 3, 4, 5 అంతే. ఇది నా మన సాటిస్ఫాక్షన్ కోసం 5 చెప్తున్నాను. నా వరకైతే 1, 2, 3 అంతే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. ఎందుకనంటే ఎవరి జీవితం ఎలాగుందో వారికి మాత్రమే తెలుసు. ఇంకా మిగతా వాళ్ళకి ఎవరికి కూడా తెలియదు. ఏం అబద్ధాలు చెప్తున్నాము, ఏం మోసాలు చేస్తున్నాము, ఎన్ని చెడు ఆలోచనలు చేస్తున్నాము, ఎన్ని చెడు తలంపులు కలిగి ఉన్నామో, నీ హృదయం ఎలా ఉందో, నీ మనసు ఎలా ఉందో, జీవితం ఎలా ఉందో, బ్రతుకు ఎలా ఉందో, కుటుంబం ఎలాగుందో, నువ్వెలా ఉన్నావో అది వారికి మాత్రమే తెలుస్తుంది. వారికి ఖచ్చితంగా గ్రహించగలుగుతారు ఏంటంటే నేను నరకానికా పరలోకానికా. అయితే ఆ పరలోకానికి వెళ్ళాలంటే మాత్రము ఇక్కడనే నీవు సమస్తమును ఒప్పుకొని విడిచిపెట్టి తిరిగి నువ్వు మారుమనసు పొంది రక్షణ పొందితేనే తప్ప నీవు క్రీస్తు దగ్గరికి వెళ్ళలేవన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన కడబూర స్వరము వినబడుతుంది. కడబూర స్వరము వినబడుతుంది. ఎవరికి వినబడుతుంది అని అంటే ఆయన వారికి మాత్రమే. ఎవరైతే ఆ కడబూర స్వరము వింటారో వారు లేపబడతారని వాక్యం చెప్తుంది. చనిపోయిన వారు లేపబడతారు, బ్రతికి ఉన్నవారు ఆయన చెంతకు చేరుతారు అని, మధ్యాకాశంలోకి ఎత్తబడతారని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశంలో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతాం. ఆ మందిరం పడగొట్టబడింది. నెహెమియా గ్రంథంలో 2వసారి కట్టబడింది. సొలొమోన్ టైంలో మొదటిసారి మందిరం కట్టబడింది. నెహెమియా టైంలో ఆ యొక్క 2వసారి కట్టబడింది. అది మరలా పడగొట్టబడింది. 3వసారి కట్టబడబోతుంది. అది కట్టబడడం మొదలైందని అంటే ఇక రాకడ వచ్చేసింది. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే ఆయన కడబూర స్వరము వినే చెవులు మనకు ఉండాలి. ఆయన కడబూర స్వరము వినే జీవితం మనం కలిగి ఉండాలి. ఆయన కడబూర స్వరము వినేటువంటి ఆ నేత్రములు కలిగిన వారమై ఉండాలి.
ఈ నేత్రాలు లోకాన్ని చూడటానికి కావచ్చు, కానీ అంతకంటే ముందు ఎవరిని చూడాలంటే సర్వేంద్రియానాం నయనం ప్రధానం, సర్వేంద్రియానాం నయనం ప్రధానం. నిన్ను చూడ కనులియుమా దేవా, నిన్ను పాడ పరమియుమా. నిన్ను చూడ కనులియుమా దేవా, నిన్ను పాడ పరమియుమా. సర్వేంద్రియానాం నయనం ప్రధానం, సర్వేంద్రియానాం నయనం ప్రధానం. నిన్ను చూడ కనులియుమా దేవా, నిన్ను పాడ పరమియుమా. నిన్ను చూడ కనులియుమా దేవా, నిన్ను పాడ పరమియుమా. వ్యర్థ క్రియలను దృష్టింపకను నా కన్నులను తీపివేయుము. వ్యర్థ క్రియలను దృష్టింపకను నా కన్నులను తీపివేయుము. నా యజమానుడ నీ వైపు చూచి, నా యజమానుడ నీ వైపు చూచి, విజయము పొందగ నిజ బలమిమ్ము, విజయము పొందగ నిజ బలమిమ్ము. నిన్ను చూడ కనులియుమా దేవా, నిన్ను పాడ పరమియుమా. నిన్ను చూడ కనులియుమా దేవా, నిన్ను పాడ పరమియుమా. సర్వేంద్రియానాం నయన ప్రధానం, సర్వేంద్రియానాం నయన ప్రధానం. నిన్ను చూడ కనులియుమా దేవా, నిన్ను పాడ పరమియుమా. నిన్ను చూడ కనులియుమా దేవా, నిన్ను పాడ పరమియుమా. నిన్ను చూడ కనులియుమా దేవా, నిన్ను పాడ పరమియుమా. హల్లెలూయా. హల్లెలూయా. సర్వేంద్రియానం నయనం ప్రధానం అనగా నడి నెత్తి నుంచి అరికాలు వరకు ఏదైతే ఉందో ఈ నేత్రాలే ఇంపార్టెంట్. నయనం ప్రధానం. ఆమేన్. హల్లెలూయా. ఈ నేత్రాలు ఆయన్ని చూచే క్షణము కోసము నువ్వు ఎదురు చూడాలి. రాకడ అతి సమీపంగా ఉంది, ఆసన్నమైందని కూడా చెప్పవచ్చు. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట నా చిన్నప్పటి నుంచి నేను వింటున్నా. రాకడ వస్తుంది జాగ్రత్త, రాకడ వస్తుంది జాగ్రత్త. మీ చిన్నప్పటి నుంచి మీరు వింటూ ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. మన పిల్లలు కూడా వింటారు. అది ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ నువ్వు సిద్ధముగా ఉండాలి. బుద్ధి కలిగిన కన్యలకు 5, బుద్ధి లేని వారు 5. ఆ 5 దివిటీలు పట్టుకున్నారు, సిద్ధలు పట్టుకున్నారు, నూనెలు పట్టుకున్నారు. 5 మొదటి వారు. రెండవ వారు కేవలం దివిటీలు మాత్రమే ఉన్నాయి, సిద్ధలలో నూనె, సిద్ధలు లేవు, నూనె లేదు, దివిటీలు మాత్రం పట్టుకున్నారు. మధ్యదారులోకి వెళ్ళిన తర్వాత వారి దివిటీలు ఆరిపోవడం మొదలుపెట్టింది. తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ మొదటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ దగ్గర ఉన్న కొంచెము నూనె మాకు కూడా ఇవ్వమని అడిగితే ఆయన వచ్చేసాడు. ఇగో పెళ్లి కుమారుడు రాబో వచ్చేస్తున్నాడు అనే స్వరం వినబడుతుంది. ఇది మీకును మాకును సరిపోదు కనుక మీరు వెళ్ళి అమ్మే వారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోమని ఆ సలహా ఇచ్చి పంపించేశారు. కానీ వాళ్ళు మాత్రం షేర్ చేసుకోలేదండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎప్పుడో మనకు తెలియదు. అందుకే నువ్వు సిద్ధముగా ఉండాలి. నువ్వు సిద్ధముగా ఉండాలి. సిద్ధలు కూడా ఉండాలి, సిద్ధలలో నూనె కూడా ఉండాలి, దివిటీలు ఉండాలి. దివిటీలలో నూనె అయిపోతే సిద్ధలలో ఉన్న నూనె తీసి దాంట్లో పోసి నువ్వు సిద్ధముగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా చూస్తుంటున్నాం. అందరూ మారు మనసు పొందవాలని ఆయన రాకడను ఆలస్యం చేస్తూ వచ్చాడే తప్ప రాను అని ఎక్కడ ఆయన చెప్పలేదు. ఆయన అడుగు ఇలా లేపి ఉంచాడు, ఎప్పుడు వేస్తాడో మనకు తెలియదు కనుక ఆ విషయం నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని, నువ్వు సిద్ధముగా ఉండాలని, నువ్వు రెడీగా ఉండాలని ప్రేమ దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. దిస్ ఇస్ ద రైట్ టైం టు ఫేస్ హిమ్. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. కాబట్టి నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట మనకు ఎప్పటికైనా ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదాన్ని కలిగిన వారముగా మనం ఉండాలని వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తాం.
హెచ్చరించే వాక్యాలు, గద్దించే వాక్యాన్ని ఎవడైతే లోబడతాడో, ఎవడైతే వినయం చూపిస్తాడో వాని జీవితంలో దేవుని గొప్ప కార్యాన్ని చూస్తాడని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తున్నాం. హల్లెలూయా. అందుకే ప్రేమ దేవుని ప్రథమ ఫలము ఆయన గనుక ఆయన లేచినాడు, చనిపోయాడు, తిరిగి లేచినాడు, మనల్ని కూడా లేపువాడు ఆయనే. మరి ఎవ్వరు మనల్ని లేపలేరు, మరి ఎవ్వరు కూడా మనల్ని ఆ పరలోక రాజ్యానికి చేర్చరు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ జుల్కర్ పాస్టర్ గారు నన్ను యేసయ్య దగ్గరికి తీసుకొని వచ్చాడు అనుకున్నాను. కాసేపటికి ఆయన తీసుకొని నన్ను ఎక్కడ తీసుకొచ్చాడు? కేవలం మందిరానికి మాత్రమే తీసుకొచ్చాడు, సేవకునికి పరిచయం చేశాడు, అంతవరకే. ఈయన నన్ను పరలోక రాజ్యం తీసుకొని పోలేడు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేయాలి. ఎవరికి వారే వెళ్ళాలి. హల్లెలూయా. నేను ఒక చిన్న ప్రశ్న వేసి ముగించేస్తాను. మీలో భోజనం చేస్తాం కదా, మనం అందరం భోజనం చేస్తాం. ఎవరు భోజనం చేస్తే ఎవరి కడుపు నిండుతుంది? ఎవరు భోజనం చేస్తే ఎవరి కడుపు నిండుతుంది? గట్టి చెప్పండి కొంచెం. ఎవరు చేస్తే వాళ్ళది. ఒకవేళ జానీ చేస్తే నీ కడుపు నిండుతుందేమో, నువ్వు చేస్తే జానీ నిండుతుందేమో. అలా ఏమైనా జరుగుతుంది? జరగదు. ఆమేన్. హల్లెలూయా. తెలుసు మామ చెప్తున్నాడు జరగదన్న సంగతి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తున్నమాట. ఎవరు భోజనం చేస్తే వారి కడుపు మాత్రమే నిండుతుంది, ఇంకొకరి కడుపు ఎవరికి నిండదు. భర్తది భార్య తిన్నా ఆయన కడుపు ఇంకెక్కువ అవుతుంది తప్ప, ఆమె కడుపు ఇంకెక్కువ అవుతుంది తప్ప ఆయన కడుపు ఇంకొకటి ఎవరిది కూడా నిండదు. అలాగే మన ఆత్మీయ జీవితంలో మనం కూడా అంతే. మనం మారుమనసు పొందుతాం, మనం రక్షణ పొందుతాం, మనం బాప్తిసం తీసుకుంటే, మనము ఆ యొక్క బలలో పాల్గొంటే మనమే వెళ్తాం పరలోక రాజ్యం. మరొకరు పూర్వన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ సుధాకర్ పాస్టర్ గారు చేయి పట్టుకుని అమెరికాకి పోవచ్చేమో, ఆస్ట్రేలియాకి పోవచ్చేమో, బయట దేశానికి పోవచ్చేమో అని తోక పట్టుకొని. ఏమండి పాస్టర్? ఆమేన్. హల్లెలూయా. అయ్యగారి ద్వారా ఈ తోక పట్టుకొని ఎక్కడైనా బయటికి పోవచ్చేమో, వేరే రాష్ట్రానికి వేరే దేశానికి పోవచ్చేమో, కానీ పరలోక రాజ్యానికి మాత్రం ఎవరు తోక పట్టుకొని పోలేరు, ఎవరి చేయి పట్టుకొని పోలేరు, ఎవరి పేరు ఉపయోగించుకొని పోలేరు. ఎవరి పేరు ఉపయోగించినా వారి పేరు అక్కడ ఉండకపోవచ్చు. ఆమేన్. హల్లెలూయా. రైట్ రెవరెండ్ డాక్టర్ బిషప్ పోప్ అనుకున్నాం కాసేపు, ఒకవేళ ఆయన అక్కడ ఉండడు. ఆమేన్. హల్లెలూయా. అవన్నీ ఇక్కడ వరకే. దేవుడి వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం ప్రేమ దేవుని బిడ్డలారా. కాబట్టి ఎవరి జీవితానికే వారు ఉత్తరవాదులు తప్ప వేరే ఎవరు కూడా కాదు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకొని నీ జీవితానికి నీవే ఉత్తరవాది, నువ్వే ప్రార్థన చేసుకోవాలి, నువ్వే వాక్యం చదవాలి, నువ్వే దేవుని సన్నిధిలో దేవుని దగ్గర అనుదినము ఎల్లప్పుడూ నిరంతరము అని వాక్యం చెప్తూ ఉంది. దేవుని సన్నిధిలో నువ్వు ఉండాలి, నీ నోట ఆయన స్తుతి ఉండాలి, నీ నోట ఆయన నామము ఉండాలి అన్న సంగతిని జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో ముందుకు సాగదాం. అట్లయితే దేవుడికి వాక్యం ఆశీర్వదించి దీవించును గాక.